పంచకోశాలు అంటే ఏంటి? పంచభూతాలతో తయారైంది ఒక బాడీ. ఈ బాడీ ఎలా తయారవుతుంది? ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఆహారం భోజనం చేసినప్పుడు ఈ శుక్ర కణాలనే ప్రారంభమవుతాయి. ఈ శుక్ర కణాలనే ప్రారంభమై రెండు జీవుల కలయికలో మూడో జీవి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మూడో జీవి ప్రారంభమవుతుందో దాన్నే అన్నమయ కోశము అంటారు. ఈ అన్నమయ కోశం అనేది ఏంటి? పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 తత్వాలతో కూడి తయారైనదే మన యొక్క శరీరం. అయితే ఈ శరీరానికి మనం ఏం చేస్తాం? భోజనం పెడతాం. భోజనం పెట్టేటప్పుడు వలకవుతాం. ఎప్పుడైతే కనుక మనం భోజనం దానికి ఇష్టపడదు సన్నంగా అయిపోతాం. ఆహార విషయాల్లో మనం ఎప్పుడైతే మనం దానికి మనం సెట్ చేయలేమో వ్యాధులు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే వ్యాధులు ప్రారంభమవుతారో రకరకాల మెడిసిన్ ప్రారంభమవుతాం. అందుగురించి ఈ అన్నమయ కోశం అనే దానికి మనం సాత్వికమైన ఆహారము విహారాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రస్తుతం మనం జరిగిపోతుంది కానీ మనం ఎప్పుడైతే ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండమో అనేక వ్యాధులు వస్తాయి. ఏంటి? ఉదాహరణకి మాంసాహారం. మాంసాహారం తినేటప్పుడు చూడండి 72 గంటల సేపు ఉంటుంది. ఆ 72 గంటల సేపులో మన కడుపులో బాగా సముద్రంలో ఉంటాయి. కానీ టేస్ట్ మనం తినేస్తాం. కానీ వచ్చిన తరువాత ప్రభావం అనేది శరీరానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీటి వల్ల వైద్యులు ఉన్నారు, తగ్గిపోతులు అనుకుంటాం. వైద్యుడు తాత్కాలికం మాత్రమే, కానీ ఆధ్యాత్మిక అనేది పర్మనెంట్. అదే ఒక ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో అన్ని మనకు ఆ ధ్యానం చెప్తుంది. ఏం చెప్తుంది? మనం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఫస్ట్ ప్రయారిటీ. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అని నేర్పుతుంది ధ్యానం. ఇది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం ఏంటంటే ఉదాహరణకి ఒక బండి తయారు చేసాం. బండి తయారు చేసిన తర్వాత బండి వెళ్ళిపోదు కదా, దానికి ఏం కావాలి? కరెంట్ కావాలి, బ్యాటరీ కావాలి. అయితే బండికి బ్యాటరీ అయిపోతే మన శరీరానికి ఏం కావాలి? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి ద్వారా. దీన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. దీన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో ఈ 72,000 నాడులకి ఈ శ్వాస అనేది అందిస్తుంది. ఏ ఒక్క నరానికి కానీ ఏ ఒక్క భాగానికి కానీ ఈ శ్వాస అనేది వెళ్ళకపోతే అక్కడ బ్లాక్ అయ్యి మనకి ఇబ్బంది పెడుతుంది. ఆ ఒక్క భాగానికి మాత్రమే. గమనించండి, ఒక తలనొప్పి వచ్చిందనుకో అక్కడ మనకి ఏదో సమస్య ఉంది. కడుపు నొప్పి వచ్చింది, అక్కడ ఏదో సమస్య వచ్చింది. వీటన్నిటికి ఎవరేస్తారు? ప్రాణశక్తి. అయితే ఈ ప్రాణశక్తి అనేది ఐదు రకాలుగా మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. అవేంటంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే మన శరీరానికి ద్వారా శక్తినిచ్చేది. మన ఉదాహరణకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. రెండోది ఏంటంటే అపాన వాయువు. ఇదేం చేస్తుంది? మనం తినే పదార్థాన్ని ఎలాగైతే ఫిల్టర్ చేసి ఆ శరీరానికి ఏది కావాలా అది తీసుకొని ముందుకే విసర్జన చేస్తుంది, మల విసర్జన. దాన్ని అపాన వాయువు అంటారు. అది గ్యాస్ డబ్బులు కానీ, అది ఘన పదార్థం కానీ, వాయు పదార్థం కానీ అది
బయటికి వెళ్ళవలసిందే. ఎప్పుడైతే ఆ చెడు పదార్థం బయటికి వెళ్ళదో మనలోని రకరకాల వ్యాధులు ప్రారంభమవుతాయి. ఇక మూడోది ఏంటి? ఉదాహరణ వాయువు. ఈ ఉదాహరణ వాయువు అనేది మనకి కంట్రోల్ వస్తుంది ఆరోగ్యాన్ని. ఎప్పుడైతే మనం ప్రాణశక్తి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లివర్ పనిచేస్తుంది, అదేం చేస్తుంది? గాలి కూడా ఫిల్టర్ చేసి ఈ 72,000 నాలుగుకి పంపుతుంది. సమాన వాయువు. సమాన వాయువు ఏంటంటే మనం తినే ఆహారము ఏం చేస్తుందంటే శరీరానికి అన్ని భాగాలకి వెళ్తుందా లేదా, ఎక్కడ సమస్య వస్తుంది అని చేసి సమాన వాయువు మన శరీరం మొత్తం బరాబర్ పంపుతుంది. అయితే వేద వాయువు ఇది కూడా మన శరీరానికి ఏంటి కావాలి? ఉష్ణోగ్రత. చూడండి, ఉదాహరణకి మనం ఈ 3 కాలాల్లో కూడా మనిషి బ్రతకగలుగుతున్నాం, అవునా కాదా? ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. అది 3 కాలాలకి మన శరీరానికి సమానంగా ఉంచుతుంది, అవునా కాదా? కారణం ఏంటంటే మనం తీసుకునే శ్వాస దాన్ని మనం బ్యాలెన్స్ గా ఉంచుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయమే. ఇప్పుడు చూడండి, ఎండాకాలం వస్తే ఏం చేస్తాం? ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకుంటాం. అదే శీతాకాలం వస్తే ఏం చేస్తాం? కప్పుకొని పడుకుంటాం, అవునా కాదా? వర్షాకాలం వస్తే సంతలం ఉంటుంది, ఎక్కువ వర్షం అయితే సరివేస్తుంది, తగ్గిపోతే మళ్ళా ఎక్కువ పెడతాయి. అంటే మన శరీరానికి బ్యాలెన్స్ గా వస్తుంది అనమాట ఈ 3 కలిపి. దీన్ని కూడా 5 ఉప ప్రాణవాయువులు ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకుంటాను, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు వారికి చెప్తాను. ఫస్ట్ ఏంటి? అన్నమయ కోసం, రెండోది ప్రాణమయ కోసం, మూడోది ఏంటి? మనోమయ కోసం. ఈ మనోమయ కోసం అనేది మనస్సుకి సంబంధించినది. ఈ మనస్సుకి సంబంధించింది ఎలాగా? ఎవరైనా మన శరీరానికి ఏదైనా ఆటుపోట్లు వచ్చాయనుకోండి, అనారోగ్యం కానీ లేదా ఏదో ఒక విషయం మనకు తెలిసిందనుకోండి, ఎక్కువ ప్రభావితం దాని మీద మనం పెడతాం. వాళ్ళ నాకు ఈ మాట అనేసారు, వీళ్ళు నాకు ఈ మాట అనేసారు. అది ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో మన మనసుకి గాయపరుస్తుంది అంటాం కదా మన తెలుగులో. ఏంటంటాము? మనోవ్యాధికి మందు లేదు, అవునా కాదా? ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మనోమయ కోసం అనేది మనం చాలా జాగ్రత్తగా ఎప్పుడో ఉంటామో మన శరీరం సమతుల్యంగా ఉంచుకోగలం. ఇక నాలుగోది ఏంటి? విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం వచ్చేసరికి మనిషి పుట్టి వెంటనే తనకి ఎవరు జ్ఞానాన్ని చెప్తారు? అమ్మ, అవునా కాదా? మాటలు నేర్పుతారు, తిండి తినిపిస్తారు, పాలు పడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అవునా కదా? రెండోది ఎవరు? తండ్రి. మూడోది ఎవరు? గురువు. నాలుగోది ఎవరు? ఆచార్యులు. ఇలాగ మనిషి పెరగడానికి ఈ జ్ఞానమయ కోసం మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానమయ అనేది మనకి లేకపోతే, ఈ జ్ఞానం ఎలాగంటే దాన్ని మనం ఏంటంటాం? ఆధ్యాత్మికలో మనం ఏంటంటాము? ఆత్మజ్ఞానం అంటాం కూడా. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనిషికి లేదు, ఎలాగ బ్రతకాలో ఎలాగ బ్రతకపోవడం తెలియదు. ఉదాహరణ మనం స్కూల్లో మనం అందరికీ వేస్తాం, పిల్లలకి సరైన వాళ్ళకి శిక్షణ లేకపోతే వాళ్ళు చదవరు, సరైన రక్షణ లేకపోతే తిరుగురికి అలవాటు అయిపోతారు. ఈ రెండు కూడా ఎవరు ఇస్తారు? తల్లి, తండ్రి అంటారు కదా. తల్లి శిక్షణ, తండ్రి రక్షణ. ఈ రెండు విషయంలో ఏవైతే మనం పిల్లలకి మనం కాపాడగలుగుతామో వాళ్ళ జీవితం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా అండర్స్టాండ్ అయిపోతారు. ఎప్పుడది
10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కాపాడే బాధ్యత తల్లిదండ్రులది. అది విజ్ఞానమైన కోసం. విజ్ఞానం తెలిసిన తర్వాత అది ఏం చేస్తాడు, నేను ఎలా బ్రతకాలి, నాకంటూ ఒక జీవితం ఉండాలి, నాకు ఒక జీవితం ఇచ్చిన తల్లిదండ్రులను వాళ్ళని ఎలా కాపాడాలి అని వాళ్ళ ఒక ఆలోచన అనేది వస్తాడు. అది విజ్ఞానమయ కోసం. లేకపోతే ఆఖరిది ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు మనం నిశ్చలంగా ఉండాలంటే ఒకటే మార్గం, ధ్యానం. ఈ 5 మార్గాలు కూడా కారణమేది ధ్యానమే. ఎలాగా ధ్యానము? ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. ఎటువంటి మనకి ప్రపంచ జీవితం ప్రాపంచంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఏం జరుగుతుందో అంతవరకే, ఇక్కడ ఎవరైతే గురువు చెబుతుందో అంతవరకే ఇది వింటున్నాం. ఈ ఒక్క గంట మనం నిశ్చలంగా ఉండగలుగుతున్నాం, ఆనందంగా ఉంటున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఉన్నప్పటికీ ఎక్కువ సమస్యలు ఉన్న వారికి వెలుగుతూనే ఉంటాయి. ఏమవుతుందో, ఎలాగవుతుందో. మళ్ళీ ఎక్కడికి వచ్చాము? మళ్ళా మనోమయ కోసం వెళ్తాం. ఈ మనోమయ కోసం పెట్టినప్పుడు మనిషి ఆనందంగా ఉండలేడు. ఆ ఆనందమయ కోసము కంట్రోల్ చేయడానికి ధ్యానము. ఈ ధ్యానం కంట్రోల్ ఎప్పుడు చేయగలము? శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనలోని రకరకాల ఆలోచనలన్నీ శూన్యమవుతాయి. ధ్యానం రకరకాలు ఉన్నాయి. అనేక ధ్యానాలు ఉన్నప్పటికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పుడు పెడతామో మనం ఎవరు, మనం ఎందుకు వచ్చాము, నా యొక్క ధర్మం ఏంటనేది నీకు ఆ సమయమే చెప్తుంది మై డియర్ మాస్టర్స్. అందు గురించి ఆనందంగా, సంతోషంగా, జ్ఞానంగా ఈ పంచకోశాలు మనం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంచుకోగలుగుతామో మన జీవితము, మన మీద ఆధారపడే పిల్లల జీవితం, మన మీద ఆధారపడే సమాజం, మన మీద ఆధారపడే 84 లక్షల జీవరాశులు కూడా సంతోషంగా ఉండగలుగుతాయి. ఉదాహరణకి మీకు చెప్తాను, మనం పెంచే కుక్కలు కానీ, ఆవులు కానీ, జంతువులు కానీ వాటికి ఎందుకు వ్యాధులు వస్తాయి? ఈ అడవుల్లో తిరిగేదానికి ఎందుకు వ్యాధులు రావు అంటే మన ఆహార విహారాల్లో కూడా వాటికి సంబంధం ఉంటుంది. కానీ అవి అడవుల్లో ఉండేవి ఏం చేస్తుంది? కానీ నచ్చిన ఆహారం తింటుంది. కానీ ఇక్కడ ఏం చేసి మనకు నచ్చింది మనం ఇస్తాము, ఆవులకు కానీ, మేకలకు కానీ, కోళ్ళకు కానీ. కానీ ఉల్లి జంతువులకి ఏది వాటికి ఏది కావాలి అది తింటుంది. అందుకే అది సంతోషంగా ఉంటుంది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆరోగ్యంగా తెలుసు అనుకుంటున్నాను. ఇంకా ప్రయత్నిస్తాను మంచిగా చెప్పడానికి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను.